హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ హితాన్ స్టోరీస్ అఫీషియల్. మేమందరం వనభోజనానికి వెళ్తున్నాము. కార్తీక మాసం కదండి, సో అలా వనభోజనాలు ప్లాన్ వేసామన్నమాట. సో స్టార్ట్ అయిపోయామండి మా ఇంటి దగ్గర నుంచి. ట్రాలీ ఆటోలో చూసారా, అందరూ ఇట్లానే అయింది. రోలర్ కోస్టర్ అయింది మాకు. చాలా ఎంజాయ్ చేసాం. ఇప్పుడైతే మా జర్నీ స్టార్ట్ అయింది. 2.5 hours పట్టిందండి వెళ్ళడానికి. మేము తెలంగాణలో నర్సాపూర్ అనే ఒక గ్రామంలో ఒక టెంపుల్ ఉంటుంది, అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము. చాలా ఫేమస్ టెంపుల్, పోచమ్మ తల్లి, నల్ల పోచమ్మ తల్లి అంటారు కదా. సో ఒక చిన్న విలేజ్ అనమాట తెలంగాణలో. చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారా మా పిల్లల ఆటలు. మా పిల్లలైతే చాలా చాలా ఎంజాయ్ చేశారండి. ఎప్పుడు స్కూలు ఇల్లు ఇదే కదా. కార్తీక మాసంలో సరదాగా వనభోజనాలు మీరు కూడా ప్లాన్ చేయండి, చాలా బాగుంటుంది. మీ రిలేటివ్స్తో ఆర్ మీ నైబర్స్తో. మేమైతే మా నైబర్స్ అండి, మొత్తం అందరం, మా ఆపోజిట్ హౌస్ వాళ్ళు, మా పైన ఆంటీ వాళ్ళు, మా పక్కింటి వాళ్ళు అందరం కలిసి వెళ్ళాము. చాలా చాలా ఎంజాయ్ చేసాం. అక్కడే వండుకుని తిన్నామన్నమాట. చాలా బాగుంది. సో మనం సిటీస్ అంటాం కానీ ఈ విలేజెస్ చాలా బాగుంటాయండి. మంచి ప్యూర్ ఆక్సిజన్ మనకి ఇస్తుంది, చాలా బాగుంటుంది. ఈ బయట హెవీ ట్రాఫిక్స్ అంత పొల్యూషన్ తప్పితే ఏం లేదు. చూసారా ఎంత ప్రకృతి ఎంత బాగుందో, చెట్లు, వాటర్. వావ్, నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేశాను అసలు. వచ్చేసామండి టెంపుల్కి. నల్లపోచమ్మ టెంపుల్ చాలా ఫేమస్. ఇక్కడ అందరూ కోళ్ళు అవి మొక్కుకుంటారు. యాక్చువల్గా కోళ్ళు అవి కోసుకుంటారు, మేకలు అంతా చాలా బాగా చేసుకుంటారు అనమాట. నాకు అంత పెద్దగా డీటెయిల్స్ ఏం తెలియదు ఈ టెంపుల్ గురించి. యాక్చువల్గా నేను ఫస్ట్ టైం రావడము. తెలంగాణలో ఒక విలేజ్, సో బాగుంది. అదిగో వచ్చేసాము టెంపుల్కి. ఇక్కడ అన్నీ ఆల్మోస్ట్ కళ్ళు షాప్స్ అండి. అదే మనకి తాటికల్లు, ఈతకల్లు అంటారు కదా, తెలంగాణలో మోస్ట్లీ ఎక్కువ తాగుతారు. సో ఇక్కడ అన్నీ మొత్తం ఒక దగ్గర ఒక 20 షాప్స్ ఏమో ఉన్నాయి. ఇదే మెయిన్ టెంపుల్, పోచమ్మ తల్లి టెంపుల్. మేము వచ్చిన రోజు అయితే చాలా తక్కువ మందే ఉన్నారు. ఇక్కడైతే మంకీస్ చూసారా, థౌజండ్స్ ఆఫ్ మంకీస్ అండి, చాలా చాలా ఉన్నాయి. మేమైతే స్టార్ట్ చేసామండి వంట పనులు. టెంపుల్ దగ్గర పక్కనే ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్లో ఆల్మోస్ట్ అందరూ ఇక్కడ వచ్చి కుకింగ్ చేసుకుంటారు. నాన్ వెజ్, వెజ్ కుకింగ్ చేసుకుంటారు. మేమైతే మొత్తం వెజ్జేలండి, కార్తీక మాసం కదా. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కటి హెల్పింగ్స్, కుకింగ్. నేనైతే వెజిటేబుల్స్ మోస్ట్లీ కట్ చేశాను, స్వీట్ కూడా తయారు చేశాను. అంత కామెడీగా ఫన్గా అయిపోయిందంటే అట్లా. మేమైతే వెజిటబుల్ బిర్యానీ చేసుకున్నాము, ఇంకా వంకాయ కర్రీ చేసుకున్నాము. చపాతీస్,
పాయసం కూడా చేసుకున్నామండి. అంటే ఎన్ని రకాలు అంటే ఎక్కువ రకాలు చేసుకోలేము, ఎందుకంటే అందరం కలిసి చేసుకోవాలి. సో టైం కూడా మనకు తక్కువ, మేము వచ్చిందే లేట్గా వచ్చాము. సో దానివల్ల మేము ఫాస్ట్గా ఏం ప్లాన్ చేసామంటే వెజిటబుల్ బిర్యానీ ఒకటి, చపాతీస్ ఒకటి, దానికి కర్రీ వంకాయ కర్రీ ఒకటి, ఇంకా పాయసము 4 చేసుకున్నాము. చాలా చాలా బాగున్నాయి, అన్నీ కూడా రుచిగా వచ్చాయి. మనం ఎప్పుడు ఇంట్లో చేసుకుంటాం, ఏదో అటు ఇటు వస్తాయి, కానీ ఇట్లా వనభోజనానికి వెళ్ళినప్పుడు చేసుకుంటే అందరూ కలిసి చాలా చాలా టేస్టీగా వచ్చాయండి అన్నీ. బిర్యానీ కానీ వంకాయ కర్రీ కానీ బాబా అన్నీ అద్దరిపోయినాయి అసలు టేస్ట్.
సో ఫస్ట్ వంట అయిపోయిన తర్వాత పిల్లలకైతే పెట్టేసాము. పిల్లలకి ఆకలి వేస్తుంది కదా, వాళ్ళు అసలు ఆగలేరు. ముందైతే పిల్లలందరికీ పెట్టారు. చూసారా మంకీస్, ఓ మై గాడ్, చాలా చాలా మంకీస్ అండి బాబు. ఇంకా లంచ్ అయిన తర్వాత అందరూ ఆటలు స్టార్ట్ చేశారండి, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిపి.
సో ఇదండి మన వీడియో. మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నా. మీరు కూడా తప్పకుండా కార్తీక మాసంలో వనభోజనాలు ప్లాన్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.